నాగార్జున యాదవ్ ఇతను వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి పార్టీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నాడు. అయితే ఏది పడితే అది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి గురించి కావచ్చు, నారా లోకేష్ గారి గురించి కావచ్చు, మిగతా సభ్యుల మీద కూడా దారుణమైనటువంటి దుర్భాషలాడినటువంటి వ్యక్తి. ఇంకా లిమిట్ ఉండదు, ఫెన్సింగ్ ఉండదు, ఒక కంచి ఉండదు, ఒక పరిధి ఉండదు. ఇష్ట ప్రకారం ఏది పడితే అది మాట్లాడతాడు. కేవలం పదవుల కోసం కావచ్చు, ఇంకేదైనా వాళ్ళ అంటే తన సొంత లబ్ధి కోసం కూడా కావచ్చు. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం సాక్షి డిబేట్లో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని గారితో మన నాగార్జున యాదవ్, అంటే ఇక్కడ నాగార్జున యాదవ్ మాట్లాడేది ఏంటంటే స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటున్నాడు. మాట్లాడింది ఎవరి గురించి మీ అందరికీ తెలిసిందే, రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అంచెలించులుగా కష్టపడి తన 20 సంవత్సరాల రాజకీయ ప్రస్థానంలో ఈరోజు ఒక మంచి ఆస్థానంలో ఉన్నాడు. ఒక జడ్పీటీసీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, టీపీసీసీ ప్రెసిడెంట్గా, ముఖ్యమంత్రిగా కేవలం 2 దశాబ్దాల తన రాజకీయ చరిత్రలోనే చతురతతో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు మన గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించి సాక్షి డిబేట్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతున్నటువంటి భాష మాట ఇది. ఈ ప్రస్తావన ఎందుకు వచ్చింది నన్ను అడిగితే, ఇంతకు మునిపే నాగార్జున యాదవ్ని గుంటూరులో తన నివాసంలో తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తారు కదా. నోరు తప్పు చేస్తే డోరు కొట్టి తీసుకెళ్తారు, అది 100% కరెక్ట్. అది ఎవరు తప్పు చేసినా సరే చట్టం ఉంటుంది, పట్టుకెళ్తారు అంతే. స్విగ్గీ జొమాటో బాయ్ అని రేవంత్ రెడ్డి గారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సంబోధించేటువంటి మాట ఇదేనా మాట్లాడింది? ఇంతటితో ఆగిపోయాడా? అంటే ఎమ్మెల్యే పదవికి కాదు కదా, మరే పదవికి కూడా అనర్హుడు అంటున్నాడు. నేను ఇప్పుడే చెప్పా, తన 2 దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎమ్మెల్సీ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ అయ్యాడు, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు, దాంతోపాటు ఇప్పుడు ఎంపీ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు. తన ద్వారా కాంగ్రెస్ని గెలిపించుకున్నాడు, ఇందులో ఏ సందేహం లేదు. అలాంటి వ్యక్తి ఎమ్మెల్సీకి పనికిరారు, ఎమ్మెల్యే పనికిరారు, ఈ స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ అంటే ఎవరు అంగీకరిస్తారు? గౌరవనీయులైన ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి ఒక ముఖ్యమైన నాయకుడిని పట్టుకొని ఒక సర్వసాధారణ రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడేటువంటి భాష చూడండి. వాడి స్థాయి ఏంది? నేను ఇదేదో రెచ్చగొట్టాలనో అతను అన్నటువంటి మాటని, అతను సంబోధిస్తున్నటువంటి వాక్యాన్ని మాత్రమే నేను చదివి వినిపిస్తున్నాను అంతే. నేను చెప్పదలుచుకోవట్లేదు. ఎవరైనా ఆంధ్ర రాజకీయాల్లోనూ ఇదే పరిస్థితి ఇతగాడిది. కొంచెం నోరు ఇటు తిప్పాడు అంతే, జీవో చదవడం వచ్చా అని రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చినా చదవడం వచ్చా? స్క్రిప్ట్ రాసిచ్చి ముందు పెడితే లైవ్ లో చదవడం వచ్చా? పోనీ రికార్డింగ్ చేసుకొని లైవ్ అని రాసి వదిలినా కూడా అందులో కూడా తప్పులు ఉంటాయి తెలుసా నీకు? రాసిచ్చింది బట్టి 10 సార్లు చదివినా కూడా మళ్ళీ కెమెరాల ముందుకు వచ్చినప్పుడు చదవడం వచ్చా? పేర్లు చదవడం వచ్చా? సంఖ్యలు చదవడం వచ్చా? 100కి, 1000కి, లక్షకి, కోటికి, 10 కోట్లకి, 100 కోట్లకి, 1000 కోట్లకి తేడా వచ్చా? కేవలం టార్గెట్ చేయండి, పలానా వ్యక్తిని మాట్లాడండి అంటే చాలు. సొంత డిబేట్లో కూర్చొని పక్క రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి, ఆయనతో మనకు అవసరమా? అనవసరం కదా. మరి ఊరుకుంటారా? ఇంటికి వచ్చారు, డోరు కొట్టారు, పట్టుకొని పోయారు. ఎక్కడుండవో ఏమో, మరి ఏ శిక్ష పడతాదో. ఈరోజు నిన్ను అన్న కాపాడతాడా? ఇప్పుడు దారుణమైనటువంటి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు అని ఈ నాగార్జున యాదవ్ అంటున్నాడు. దారుణమైన స్థాయి అంటే ప్రజలే కదా ఓట్లేసింది, ప్రజలే కదా గెలిపించింది. ప్రజలు గెలిపిస్తేనో, అత్యధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు వస్తేనో అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా ఆయన అడుగుపెట్టాడు. అది దారుణమైన దుర్భరమైన స్థితి ఎందుకు అవుతుంది? నోటి దోల కాకపోతే ఆ సంబోధించడం ఏంటి? ఆ మాటలేంటి? ఆ టార్గెట్ చేయడం ఏంటి? స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్ల గురించి ఎక్కడెందుకు అనుసంధానం చేయాల్సి వచ్చింది? ఆయన మధ్యలో ఎవరి గురించి అని ఆయనకు తెలియదా? సొంత డిబేట్లో, సాక్షి డిబేట్లో పక్కనే కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకుంటారు ఆ మాత్రం తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? అంటే చూడండి, దయచేసి నన్ను క్షమించండి. అంటే వెంటనే జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్స్తో పోలిస్తే వాళ్ళని తక్కువ చేసినట్టు అని మాట్లాడుతున్నాడు. మరి దీనికి సమాధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను ప్రత్యక్షంగా మాట్లాడక్కర్లేదులే కానీ జరిగేటివి జరుగుతూనే ఉంటాయి అంతే. ఎంత దారుణమైనటువంటి టార్గెట్ చేయడం ఇది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆడవాళ్ళ గురించి మార్ఫింగ్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, దారుణాతి దారుణంగా వాళ్ళ గురించి కామెంట్లు చేయడం, ఈ విధంగా డిబేట్లో మాట్లాడడం. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, భువనేశ్వర్ గారి గురించి, బ్రాహ్మణి గారి గురించి కావచ్చు, నారా లోకేష్ గారి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, ఎవరిని వదిలిపెట్టింది లేదు. ఆడవాళ్ళే లేదు, మగవాళ్ళు లేదు, నాయకులు లేదు, ఎవరిని వదిలిపెట్టింది లేదు. కొంచెం డోసు పెంచి తెలంగాణ రాష్ట్ర
ముఖ్యమంత్రి గురించి మాట్లాడినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు ఏమైంది? ఊరికే వదిలేస్తారా? భలే మాట్లాడినవాడిని చప్పట్లు కొడతారా? లేదా దుప్పట్లు ఇచ్చి పడుకోమని చెప్తారా? కాదు కదా, గౌరవం లేనటువంటి మాటలు. ఇది ఓన్లీ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం చేసేటువంటి తప్పిదం తప్ప మిగతా ఎవరు ఇలాంటి పనులు చేయరు. పోల్చడం ఏంటి, వాడు వీడు అండం ఏంటి, ఏ పదవికి పనికిరాడు అండం ఏంటి అంటే నేను మళ్ళీ ఒక మాట చెప్తా, ఇది రెచ్చగొట్టే ప్రసంగాలను లేదంటే ఇది పదే పదే వినిపించాలని కాదు. ఈ రోజు అరెస్ట్ అయ్యి ఎందుకు వెళ్ళాడు అంటే కారణం తెలియాలి కదా. మళ్ళీ వ్యక్తిగత కక్షలో రాజకీయ కక్షలో కావాలనే చేశారో అని సాధారణ ప్రజానీకం అనుకోకూడదని చెప్పడానికి దీని గురించి వివరించడం జరిగింది. కాబట్టి ఎవరు మాట్లాడినా కూడా ఇంత దారుణంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి గురించే కాదు, ఎవరి గురించైనా, ఒక ఆడవారి గురించైనా, ఒక సాధారణమైనటువంటి మనుషుల గురించైనా మాట్లాడడం చట్టరీత్యా నేరం, ఘోరం, ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎక్కడ ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏడవడం అలవాటు అయిపోయిందండి. ఎవరు ఏం మాట్లాడినా, ఎవడ బూతులు మాట్లాడినా, ఎవడి మీద కేసులు పెట్టినా, ఎవరిని అరెస్ట్ చేసినా సరే దాని అన్నింటికి కారణం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఎడుతూ ఉంటారు. సాక్షి పేపర్ అంటే ఎవరిదో కాదు కదా, జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక. ఇందులో వచ్చిందన్నీ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలే ఉంటాయి ఇందులో. ఒకసారి ఏమైనా రాసుకొచ్చారో చూడండి. ఈ నాగార్జున యాదవ్ అరెస్ట్ విషయంలో 2 ఏళ్ల క్రితం విమర్శించారని ఇప్పుడు కేసు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అక్రమ అరెస్టు. తెలంగాణ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకుని చంద్రబాబు సర్కార్ కుటిల రాజకీయం. ఏమైనా సిగ్గు అనిపిస్తుందా జగన్మోహన్ రెడ్డి? కాస్తనే సిగ్గు ఉండాలి కదా. ఇప్పుడు ఆ నాగార్జున యాదవ్ గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి జొమాటో డెలివరీ బాయ్, వాడు వీడు ఇష్టానుసారంగా మాట్లాడాడు. మీ పార్టీ అధికార ప్రతినిధి అంటే ఏంటి? నువ్వు తిట్టించావా? డైరెక్ట్గా నువ్వే తిట్టించావు కదా. మరి అంతే కదా, నువ్వు చెప్పే లాజిక్ ప్రకారం చూస్తే నువ్వే తిట్టించావని చెప్పేసి అనుకోవాలి. మీరు మాట్లాడడం ఏంటి? తెలంగాణలో కేసు నమోదు అవ్వడం ఏంటి? తెలంగాణ పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేయడం ఏంటి? మీరేమో చంద్రబాబు నాయుడు గారి పడి ఆడటం ఏంటి? సిగ్గని పెంచట్లా కాస్తానే. కానీ ఒకవేళ మీకు ఏదైనా చేతనైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. అయ్యా రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పేసి అని. అక్కడ ప్రభుత్వాలపైన విమర్శించడం, కనీసం మనం గట్టిగా మాట్లాడడానికి కూడా లేదు మనకు అంత ధైర్యం. ఇవాళ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పైన బురద చల్లే ప్రయత్నం. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్ళిన వైను. అలా కాదు, నాగార్జున యాదవ్ని కొట్టుకుంటా తీసుకెళ్లారని చెప్పి రాయాలి, బాగుంటుంది. రాయండి, ఏమైంది? మీ గుర్రెలు ఉన్నారు కదా, వినేవాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ సింపతి డ్రామా అన్నమాట, చూసారా? మళ్ళీ ఇప్పుడు నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యని తీసుకొచ్చి అయ్య బాబు నిజంగా మహిళలు తిట్టారంట, సింపతి వచ్చింది కదా, కొద్ది గొప్ప సింపతి ఉండాలి కదా. ఆ సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం అన్నమాట. ఆ నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్ళిన వైను ఎక్కడుందండి? నేను ఆ వీడియోలు కూడా చెప్తా. నాగార్జున యాదవ్ని ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చారు కదా, బయటికి తీసుకొచ్చినప్పుడు లాక్కెళ్ళారా, లేదంటే నార్మల్గా పోలీసులతో పాటు నాగార్జున యాదవ్ నడుచుకుంటా వెళ్ళాడా? నాగార్జున యాదవ్ భార్య అనుకుంటా వీడియోలో కనబడుతున్న ఆవిడతో పోలీసులు అసలు ఏమైనా మాట్లాడారా? ఒకసారి వివరంగా చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. ఒక్క రోజులో 3 పోలీస్ స్టేషన్లకు తిప్పి వేధింపులు. ఒకసారి మ్యాటర్ కూడా చదివి వినిపిస్తాను చూడండి. తన ప్రభుత్వ వైఫల్యాలను హామీల అమలు విషయాల్లో అంటే హామీల అమలులో వెనకడుగుపై ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులతో తీవ్ర కక్ష సాధింపులకు దిగుతున్న చంద్రబాబు సర్కారు ఇప్పుడు ఈ దిశగా మరో అడుగు ముందుకేసింది. పొరుగు రాష్ట్ర సీఎంగా ఉన్న తన శిష్యుడి ప్రభుత్వం అందతో మరింతగా రెచ్చిపోతూ వేధింపులకు గురి చేస్తుంది. సిగ్గు శరం ఉండాలి మీరు ఇలాంటి వార్తలు రాయడానికి. చంద్రబాబు నాయుడు గారినట్ట ఈ పనుడు ప్రశ్నించాడట. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే తెలంగాణలో కేసు పెట్టి అక్కడ అరెస్ట్ చేయించారని మాట్లాడుతున్నారు. ఇక రాసుకొచ్చారు కదా, అడ్డుకోబోయిన భార్యను బూతులు తిడుతూ బలవంతంగా లాక్కెళ్ళిన వైని అని చెప్పేసి అని. నాగార్జున యాదవ్తో కానీ నాగార్జున యాదవ్ భార్యతో ఎక్కడా మాట్లాడినట్టు ఏమీ లేదు. బలవంతంగా లాక్కెళ్ళినట్టు ఎక్కడా లేదు ఈ వీడియో. చక్కగా బయటకు వచ్చారు, చెప్పులు వేసుకుంటున్నారు. కనీసం నాగార్జున యాదవ్ చేతులు కూడా పట్టుకోలేదు పోలీసులు. నాగార్జున యాదవ్ చేతులు కూడా పట్టుకోవాలా, కొంచెం చొక్కా పట్టుకుని నీడ్చుకెళ్ళారనో లాక్కెళ్ళారనో మీరు రాసుకుంటున్నారు కదా, బూతులు తిట్టారని చెప్పేసి అని. ఇదిగో వాళ్ళ భార్య అనుకుంటా కదా, తెలియదు, కన్ఫర్మ్ లేదు, భార్య అనుకుంటున్నాను నేనైతే. ఈవిడితో ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు ఎవరో కూడా ఒక్క మాట మాట్లాడాలి. ఎంతసేపు నాగార్జున యాదవ్తోనే మాట్లాడుతున్నారు కానీ వాళ్ళ భార్యతో ఒక్క మాట మాట్లాడలేదు. బూతులు తిట్టేశారంటే బలవంతంగా లాక్కెళ్ళిపోయారంట. పూర్తిగా చూడండి వీడియో. ఈ వీడియోలో ఎక్కడన్నా సరే తిట్టినట్టు కానీ మాట్లాడినట్టు కానీ ఉందండి.
వాయిస్ కూడా వినపడుతుంది. రెండో వీడియో చూపిస్తా. ఉం? మీకు రెండో వీడియో, ఇంకొక వీడియో ఏది, కారులో ఎక్కించి తీసుకెళ్తున్నప్పుడు, ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికి తీసుకొస్తున్నప్పుడు ఆ కారులో ఎక్కించి తీసుకెళ్ళిన వీడియో ఒకటి, అది కూడా సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ అయింది. ఇదిగో ఇదే ఆ ఫుటేజ్. ఇక్కడ ఎక్కడైనా బలవంతంగా లాక్కెళ్తున్నట్టు ఉందా అండి? చూడండి ఒకసారి. ఇదిగో నాగార్జున యాదవ్, అదిగో పోలీసులు, ఎక్కడ చేతులు కూడా ముట్టుకోలేదు. ఆ నాగార్జున యాదవ్ కరెక్ట్గా గేట్ దగ్గర ఆగి పోలీసులతో మాట్లాడుతున్నారు. ఈలోపు కారు వచ్చింది, కారులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఇదిగో ఈవిడే అనుకుంటా, ఆయన భార్య, నాగార్జున యాదవ్ వాళ్ళ భార్య. ఈవిడ ఇక్కడ ఉంది, అధికారులు అక్కడ ఉన్నారు, కనీసం ఈవిడతో మాట్లాడని కూడా మాట్లాడట్లేదు. చూసారు కదా, ఈలోపు ఎవరో బైక్ వేసుకొని వచ్చారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది ఈవిడ. పోలీస్ అధికారులతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. బహుశా ఆ అపార్ట్మెంట్ లోనే ఉంటారు అనుకుంటా, వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారుగా. అదిగో ఆ కారు దగ్గర నిలబడి నాగార్జున యాదవ్తో మాట్లాడుతుంది, కానీ పోలీస్ అధికారులతో ఎవరో ఆవిడ మాట్లాడట్లా. అలాగని చెప్పేసి పోలీస్ అధికారులు ఎవరో నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యతో మాట్లాడట్లా, స్పష్టంగా కనబడుతుంది ఇక్కడ. మన పేపర్లో మాత్రం ఏమని రాయించాం జగన్మోహన్ రెడ్డి, మనం నాగార్జున యాదవ్ వాళ్ళ భార్యను బూతులు తిడుతూ లాక్కెళ్ళిన పోలీసులు. చంద్రబాబు నాయుడు గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ హామీల విషయంలో కానీ ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటే మీరేమని మాట్లాడారు, మీరేమని విమర్శించారు, దాని వెనకతలు మీరు లేరా? ఆ రోజున నాగార్జున యాదవ్ అలా మాట్లాడడానికి కారణం మీరు కాదా? మీరే కదా మాట్లాడిపించింది. అంటే మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ఇలాగే మాట్లాడాలి. మీరు ఇప్పుడు ఏదైతే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారికి ముడేసి మాట్లాడుతున్నారో, మీరు చెప్పిన లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇవాళ నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేయడం గల కారణం మీరే తిట్టించారు. మీ సొంత ఛానల్లో కూర్చోబెట్టి, మీ సొంత ఛానలే కదా సాక్షి, అందులో కూర్చోబెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి నీచంగా మాట్లాడించారు. దీని అంతటికీ కారణం మీరు కాదా? నేను మళ్ళీ చెప్తున్నా, నాగార్జున యాదవ్ అరెస్ట్ గల కారణం జగన్మోహన్ రెడ్డి, ఎవ్వరూ కాదు. చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఇంకొకరా కాదు, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోతే ఇలాగే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, మాట్లాడితే ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని అలా అన్నారు ఇలా అన్నారు, తెలంగాణ వాదాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి కొంతమంది గొర్రెలు దించేసుకుంటారు మేధావులు. మరి మీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి, మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని, మీ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిని ఉద్దేశించి